మంచి విధానం. గురుగారు ఇప్పుడు ప్రతి పత్రికలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని, అతనికి చిరంజీవి అని ఇట్లా పెడుతుంటారు కదా! ఎందుకు ఇట్లా పెట్టాలి? ఒక బ్రాహ్మడు రాసేటప్పుడుగైనా, చెప్పేటప్పుడైనా, జన్మపత్రిక రాసేటప్పుడైనా గూడా, జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీకుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మ పత్రిక అని రాస్తాడు. ఒక హ్మ్. పత్రిక రాసేటప్పుడు కూడా. అచ్చా! ఈ లగ్న పత్రిక రాసేటప్పుడు కూడా ఆశీర్వచనంతో రాస్తాడు. హ్మ్. బ్రాహ్మడు తనకు తానుగా బతకడండి ఓకే. వాస్తవంగా. సరే ఎనకటి రోజులలో అది ఏం జరిగిందో, ఎందుకు ఆ డిఫరెన్సెస్ వచ్చిందో శూద్రులు, బ్రాహ్మణులని నాకు తెలియదు. బట్ హ్మ్. ఎందుకంటే నా 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 రైట్. జనరేషన్‌కొచ్చినంకైతే నేను ఆ డిఫరెన్సెస్ చూడలేదు రైట్. అవును. వాస్తవంగా. అవునులెండి. సో, అవును. బట్ అది ఎందుకంటే ఎట్లా ఆచరించాలో నాకు తెలియదు. కానీ రైట్. బ్రాహ్మడు నిజంగా గూడా వాడి పుట్టుకలో గొప్పతనం ఏంటంటే, వాడు నలుగురి కోసం బతుకుతాడు. హ్మ్. వాడితో పాటుగా అవును. నలుగురి కోసం బతుకుతాడు. సో, అట్లా ఆ బతికేటువంటి క్రమంలో తను ఏదో కొంత అనుష్ఠాంగం చేసుకుంటాడు. హ్మ్. ఏదో ఒక జపం చేసుకుంటాడు. అవును. గాయత్రి చేసుకుంటాడో, హ్మ్. లక్ష్మీ గణపతి చేసుకుంటాడో, రుద్రం చేసుకుంటాడో, ఏదో ఒక మంత్రాన్ని తను అవును. ఇస్తాడు. అవును. ఆ అనుష్ఠాంగ బలము నోటి ద్వారా అంటే అయితది. అది ఆశీర్వచనం లెక్క. హ్మ్. సో, కాబట్టి బ్రాహ్మడు ఎప్పుడు నోటితోటి ఆశీర్వచనంతోటే అనాలి. ఓకే. సో, బ్రాహ్మడు వేరే వేరే మాటలు అనకూడదు. రైట్. ఎవ్వరినైనా సరే ఓకే. ఆశీర్వదిస్తే నోటితోటి మంచే రావాలి. అది ఆశీర్వచన బలంతో కూడా అవుతుంది. ఓకే. సో, అందుకోసమే తను ఆశీర్వదిస్తాడట్లా. ఓకే. పేరెంట్స్ కంటే ముందే తనే చెప్తాడు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. అచ్చచ్చచ్చ! ఎందుకు? అంటే భర్త మంచి పూర్ణాయుష్‌తోటుండాలి. సౌభాగ్యంలో ఇంకోటుంటాయి. అన్ని వ్రతాదులు ఆచరించాలి. హ్మ్. క్రతువులలో ఉండాలి. భర్త చేసే యుద్ధంలో నువ్వు పాలు పంచుకోవాలి. భర్త పట్టాభిషేకం చేస్తే పక్కకు నువ్వు పట్టవిరాణి లెక్క ఉండాలి. తను యుద్ధానికి వెళ్తే నువ్వు పరిపాలన చేయాలి. హ్మ్. పోషణ చేయాలి. తను వ్యాపారం చేస్తే నువ్వు సహకరించాలి. నీ మేధాశక్తిని ఇవ్వాలి. పిల్లల్ని కనేటప్పుడు నువ్వు అన్ని రకాల సహకరించాలి. అట్లా సౌభాగ్యం అనే పదంలో అన్నీ వస్తాయండి. ఓకే. చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అంటే భర్తకు ఇన్ని రకాలుగా నువ్వు యోగ్యతను కలగజేయ కాకా అని ఆశీర్వదిస్తాడు. హుహు. చిరంజీవి అంటే ఇతను చిరంజీవి అవుతేనే కదా! ఆమె లక్ష్మి అంతే సౌభాగ్యవతి. గదా! అవును. ఈయన చిరంజీవిగా అవును. ఎల్లకాలం ఉంటేనే కదా! అవును. సో, బ్రాహ్మడు ఎప్పుడు ఆశీర్వాదం చోటే ఇవ్వాలి. సో, అలా అచ్చచ్చచ్చ! ఇచ్చేటప్పుడట తను మంత్రం చేసుకునే జప ఫలితం అంతా కూడా వాళ్ళకెళ్ళిపోతదట. ఓహ్! సో, అందుకోసం బ్రాహ్మణుల కాళ్ళకి దండం పెడితే తను ఏదో ఒకటి అంటాడు. ఇప్పుడు అవును. నేనున్నానండి. మేము శైవులం కాబట్టి ఆ అవును. కాళ్ళ ఎవరైనా దండం పెడితే మేము శివో రక్షతండి అంటాం. అచ్చా! అలా అనడం వల్ల మేము జపం చేసుకున్న కొంత జప ఫలితం వాళ్ళకెళ్ళిపోతది.